చింతలు ఈరోజు నీ ఫేవరెట్ కర్రీ చేస్తున్నా. ఏంటిది అది? ఫిష్ కర్రీ. మెయిన్గా ఉల్లిపొందు అనేది చాలా ఇంపార్టెంట్ ఫిష్ కర్రీలో, చాలా టేస్ట్ ఇస్తుంది. సరేనా? వీటిని ఫస్ట్ చాప్ చేసుకుందాం మంచిగా నీట్గా. చిన్నగా చాప్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది చింతల్లి. మంచిగా చాప్ చేసేసుకొని ఫిష్ కర్రీలో యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవి ఏంటి తెలుసా? మెయిన్గా మనము ఈ ఉల్లిపొందు తీసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ ఏం ప్రత్యేకంగా అవసరం లేదు, దీంట్లో ఉన్నాయి కదా, ఇదే ఆనియన్ లీవ్స్. నెక్స్ట్ చిల్లీస్ ఒక 4-5 తీసుకో, కర్రీని బట్టి. 4-5 చిల్లీస్. కొత్తిమీర, పుదీనా కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు చాలా బాగుంటుంది, ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి, ఎక్కువ ఇస్తుంది. టేస్ట్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు అమ్మమ్మ చాలా బాగా చేసేది ఈ కర్రీ. అమ్మ చేసిన కర్రీస్లో నాకు ఇష్టమైన కర్రీ ఏంటంటే ఇది ఫిష్ కర్రీ. ఈ ఫిష్ నేమ్ ఏంటో తెలుసా? ఉసుకు దొందులు అంటారు. ఈ రివర్ ఫిష్ అన్నమాట, చాలా టేస్టీ ఉంటాయి. ఇవన్నీ కొన్ని తీసుకున్నాం. ఫస్ట్ చాప్ చేసేసుకున్నాం కదా, చూడండి. ఓపెన్ చేసి చంపేశారు. కళ్ళు కూడా ఉన్నాయి. నేను జస్ట్ ఇట్లా ఘాటు పెడుతున్నాను అంతే చిల్లీస్కి. క్రాబ్స్ ఇట్లా జస్ట్ ఇట్లా పెట్టేస్తే మంచిగా ఉంటుంది. మొత్తం టెక్స్చర్ కూడా ఉంటుంది కదా. కొంచెం కరివేపాకుని నేను ఆల్రెడీ వాష్ చేశాను, ఇవన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను ముందే. జస్ట్ ఈ కరివేపాకుని ఇట్లా మంచిగా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఎందుకంటే మీరు ఏం చేస్తారంటే తీసి పక్కన పడేస్తారు కదా, అలా కాకుండా ఇది కర్రీలో మిక్స్ అవుతుంది, బాగుంటుంది ఆ ఫ్లేవర్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? వాండి పెట్టుకుందాం. చింతలి ఫస్ట్ బాండి పెట్టుకున్నాను, ఓకేనా? స్టవ్ వెలిగించాను, కొంచెం వెరీ హైగా అప్పుడు మనకి మాడిపోకుండా. ఆయిల్ వేస్తున్నాను చింతలి. ఫిష్ కర్రీ కదా చింతలి, కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. 3 స్పూన్సా? ఇప్పుడు నేను చాప్ చేసిన ఉల్లిపొందు ఉల్లిపొందు కొన్ని ఫైనల్గా వేసుకునేటప్పుడు ఉంచుకున్నాం, ఓకేనా? కొన్ని ఈ వైట్ ఎక్కువ వేసేస్తే మంచిగా ఫ్రై. ఫిష్ కర్రీ చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను చేసే స్టైల్ ఏంటంటే ముందు కలిపి పెట్టకుండా అన్నీ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఫిష్ వేస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మొత్తం కలిపేసేసి నీట్గా ఆ తర్వాత చేస్తారు. సో మనం ఒక్కొక్క స్టైల్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే నేను ఈ స్టైల్లో, నా స్టైల్లో చేస్తాను, అమ్మమ్మ స్టైల్లో. నా స్టైల్ తర్వాత నీకు చూపిస్తాను తర్వాత. మరి కొన్ని ఉన్నాయి కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పుడు నేను కర్రీ లీవ్స్ వేస్తున్నాను చూడు. కర్రీ లీవ్స్ మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. రాక్ సాల్ట్ అక్కడ ఉంది, జాగ్రత్తగా తీసుకోవాలి. ఫిష్ కర్రీ రాక్ సాల్ట్ చాలా టేస్టీగా ఉంది. చూడు కొంచెం వేస్తున్నా లైట్గా. గుప్పెడు వేసుకోవాలి. గుప్పెడొద్దు. అర్థమైందా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం కొంచెం 3 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్ లాంటివి ఉల్లిబొందులు వేసుకొని చాప్ చేసుకుని వేసుకొని తర్వాత కర్రీ లీవ్స్ వేసుకొని కరివేపాకు వేసుకొని రాక్ సాల్ట్ వేస్తున్నా చూడు. జింజర్ గార్లిక్ ఏమో ఇప్పుడు వేస్తున్నాను కాబట్టి కొంచెం 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ సరిపోయింది. చాలా తక్కువ ఉన్నాయి ఫిష్.
ఓకే ఫ్రెండ్స్, సరే ఇంకొంచెం వేస్తాం. ఇంకొంచెం అంటే 1/2 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం చిన్న కలుపు మీద పడకుండా. ఇప్పుడు చూడు, ఇది కొబ్బరి పేస్ట్ 1 స్పూన్ వేస్తాను. కలుపు. స్లోగా కలుపుకోవాలి. ఇంకొక స్పూన్ అయినా చింతలు బాగుంటుంది. ఈ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది ఎక్కువ వేస్తే. తీయగా ఉంటుంది కర్రీ, అందుకోసం ఎక్కువ వేయకూడదు కొబ్బరి. ఓకేనా? కారంగా ఉండాలి ఎప్పుడైనా కర్రీ, అంటే ఈక్వల్గా ఉండాలి అన్ని ఫ్లేవర్స్. చింతలు కారం వేస్తున్నా. ఓకే, మిక్సీ చాలా కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కారం. ఏముంది, కారము, సాల్ట్, నెక్స్ట్ ఇట్లాంటివన్నీ. ఓకే ఓకే, ఇంకా కలపకు. ఇప్పుడు కొంచెం మనం ఉంచుకోవాలి. ఇంకొద్దు, బాగానే వేగింది చక్కగా. ఫిష్ తీసుకునిరా. నేను వేయొచ్చా మమ్మీ? ఫిష్ తెచ్చాను మమ్మీ, ఒక్కొక్కటి వేస్తున్నా. చిన్నగా వేస్తా. మనము మిక్స్ చేయకూడదు. వాటర్ వేసిన తర్వాత ఇట్లా తిప్పాలి అంతే. ఎలా పడితే అలా కలిపితే మొత్తం అవుతుంది. అసలు పాట్లో చేస్తున్నాం కదా, కొంచెం జాగ్రత్తగా. మంచిగా సరిపోయింది మొత్తం. ఇప్పుడు కొంచెం ఎన్ని గ్లాసెస్ పోయాయి మమ్మీ నీళ్ళు? పోయినా? వెయిట్ నీళ్ళు గ్లాస్లో హాఫ్ నీళ్ళు పోసుకున్నాం. తర్వాత కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు. అట్లా మిక్స్ చేయాలి. చూడండి, జాగ్రత్త మమ్మీ, కాలుతుంది. వాటర్ అయినా స్లోగా ఆపే. కర్రీ కాబట్టి వాటర్ వేస్తున్నాం కదా మమ్మీ. వావ్, ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఈ కొంచెం పోసేనా మమ్మీ? కొంచెం పోసేద్దాం. అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను ఇవన్నీ వేసేయాలి. చూడు, మిగిలిపోయినవి ఉన్నాయి కదా, కొంచెం ఉంచాను కదా, లాస్ట్లో వేస్తాను. ఉల్లిబందులు పైన టచ్అప్ లాగా వేస్తే భలే ఉంటుంది. నేను వేయచ్చా మమ్మీ? అయిపోయి వెయిట్. ఇదిగో చిల్లీస్, గ్రీన్ చిల్లీ ఇట్లా కట్ చేసుకోవాలి గైస్. జస్ట్ ఇంత ఇట్లా కట్ జస్ట్ చేసుకుంటే ఒక ఘాట్ వేసేసి ఇట్లా వేసేసుకుంటే మనకి కావాలంటే అప్పుడు తినొచ్చు మంచిగా. స్పైసీ వాళ్ళకి ఇంకా ఎక్కువ. ఇదిగో ఫైనల్గా ఇది వేసేసి సరే నేను నైస్. ఇప్పుడు మనం ఒక్కసారి ఇలా అనేసి మూత పెట్టేసి. ఎందుకు గరిట పెట్టకూడదు మమ్మీ? సాఫ్ట్ ఫిష్ అసలు ఏదైనా సాఫ్ట్ కానీ ఏ ఫిష్ అయినా సరే గరిట పెడితే మొత్తం ఇట్లా చెదిరిపోతాయి. ఇంత నీట్గా ఉండవు. ఇప్పుడు మనం ఉడికిన తర్వాత కూడా చక్కగా ఇట్లానే నీట్గా ఉంటాయి. ఇలా 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 మూవ్ చేస్తే. మరి మిక్స్ ఇట్లానే అయిపోద్దా? మిక్స్ మొత్తం కిందంతా ఇప్పుడు గ్రేవీ అంతా వీటికి పట్టుద్ది అనమాట. పెట్టారు. చికెన్ కర్రీ లాగా కాదనమాట. చికెన్ అయితే కలపాలి పక్క. ఇట్లా తిప్పినా కూడా ఏమవ్వదు. కాసేపు ఎంతసేపు? 5 minutes. 5 minutes మమ్మీ ఉండాల్సింది. దీంట్లో మర్చిపోయాను నీకు చెప్పడం. మెంతులు జీలకర్ర పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. అసలు ఫిష్ అంటేనే అదే ఫ్లేవర్. ఇది చిన్న కొంచెమే ఉంది కదా క్వాంటిటీ, అందుకోసమని కొంచెమే వేస్తున్నా. ఎక్కువ వేస్తే చేదవుతుంది. మెంతులు జీలకర్ర పొడి ఇట్లా మొత్తం టచ్ ఇచ్చేయాలి. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను చింతల్లి. ధనియాల పొడి వద్దమ్మా, చాలా బాగుంటుంది.
క్యాప్ గుడ్డు మళ్ళీ పెట్టేద్దాం. ఇంకా సౌండ్ ఏంటన్నారా? ఆ సౌండ్ భలే సాటిస్ఫైయింగ్ ఉంటుంది. అట్లా బబుల్స్ రావటం మొత్తం బాగుంటుంది. మీరు కూడా ఇది కామెంట్ చేయండి కింద. అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. నచ్చితేనే చేయండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే చెప్పాను కదా, కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఫిష్ మునగాలి, కొంచెం మునిగితే అప్పుడు బాగుంటుంది. నేను చెప్పినవన్నీ జరుగుతాయి. సరే డన్. ఇప్పుడు ఇది లైట్గా వదిలేద్దాం ఒక్క 5 minutes. మమ్మీ దా అయిపోయిందా? అయిపోయింది చూడు. మమ్మ రెసిపీ అయిపోవచ్చు. ఎమ్మీగా ఉంది, తింటే ఎలా ఉంటుందో చూడాలి. అందుకే నేను బయటికి వెళ్ళి ఎన్ని ఏంటి ఇప్పుడు అరిటాకులో తినాలా? అవును సరే తిందాం. అరిటాకులు చాలా మంచిగా. చూసావా ఇదిగో ఇట్లా ఆయిలీ వచ్చిందంటే అయిపోయినట్టు కర్రీ. ఎప్పుడైనా మంచిగా చూడు, పైకి ఆయిల్ తెలియదంటే చూడండి. ట్రై చేద్దాం ఒకసారి. చూద్దాం. వావ్, స్పూన్ మా అన్నయ్య ఇట్లా చేస్తాడు కానీ దొరకట్లే కదా. ఇదిగో చాలా బాగుంది. మీరు ట్రై చేయాల్సిందే. పర్ఫెక్ట్గా వచ్చేసింది. పర్ఫెక్ట్. యాక్చువల్లీ ఈ ఫిష్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు టేస్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటి రెసిపీయే చేసుకోండి. టేస్ట్ చేసి కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Come with us. ఈరోజు మనం ఫిష్ తింటాము. అరిటాకులు తింటాం. చాలా రోజులైంది అరిటాకులు తినక. మరి మమ్మీ ఇక్కడ ఐస్ అన్నీ ఉంటాయి కదా, మరి అవి ఏమి అవ్వదా? వాటిని మనం తినం కదా నాన్న. మరి ఏం చేయాలి? పక్కన పెట్టేస్తే మంచిది. చిన్నగా చిన్నగా వేడిగా ఉంది. టేస్ట్ చేసి చెప్పు. అనిపించదురా. తింటున్నాను ఫ్రెండ్స్. చాలా మంచిగా పిక్చర్ కూడా భలే ఉంది. ట్రై ఇట్ ఇన్ యువర్ హోమ్ ఆల్సో అండ్ కామెంట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎన్నిసార్లు అడుగుతావురా? అలాగే బోర్ కొట్టి చూడరు నీ ఛానల్. ఇంకా ఇంత మంచి రెసిపీస్ చేస్తే ఒక్కదాన్ని పట్టించుకొని చూడుకుని ఉంటారా మమ్మీ? కరెక్టే చింతల్లి. బాగుందా? చాలా బాగుంది. చింతల్లి ఏం కావాలి? కర్రీ కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.